ఏంటి వైజాగ్ మరి ఎంత బాగుంటుందా? అసలు మ్యాటర్ ఏంటంటే నేనైతే వైజాగ్ అయితే వెళ్తున్నాను నార్మల్ గా. ఇంకా స్టేషన్ కి వచ్చి చూస్తే అన్ని ట్రైన్లు వస్తున్నాయి కానీ మా ట్రైన్ అయితే ఇంకా రావట్లేదు ఏందో మరి. ఇంకెలా మాట్లాడే లోపే అయితే హార్న్ అయితే కొట్టింది. ఇంకా అందరూ అయితే బ్యాగులు అయితే అట్టుకుని సిద్ధంగా ఉన్నారు. గుంపులో ఉందా. ఇంకా ట్రైన్ అయితే జాయిగా అయితే స్టార్ట్ అయింది. నేనైతే వీడియోలు అట్టుగా చాలా డేస్ అయింది, సారీ గైస్. ఇంకా ఈ గ్యాప్ లో అయితే సమోసాలు అయితే వచ్చేసినాయి. సమోసాలు అయితే 30 రూపీస్ అంట ప్లేట్ తినేసిన. సమోసాల తర్వాత అయితే కూల్ డ్రింక్ అయితే వచ్చింది. ఒక మజా అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఈ ట్రైన్స్ లో ఏంట్రా అంటే అన్ని డబుల్ రేట్లు అయితే ఉంటాయి. 40 రూపీస్ అయితే 50 అమ్ముతాడు. ఇంకైతే మేము అన్నవరం స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయినా. ఇంకా కొండల మధ్య నుంచి వెళ్తుంటే అయితే వ్యూ అయితే అదిరిపోయింది. ఇంకా అలా వ్యూ చూస్తుంటే వేరుశనగుళ్ళు అయితే వచ్చినాయి. దీని ప్లేట్ అయితే 30 రూపీస్ అడింది మనకైతే. చెప్పాను కదా గైస్, ఇక్కడ ఏదైనా డబుల్ రేట్లు ఉంటాయి అన్ని 10 రూపీస్ 20 రూపీస్ 30 అలా అమ్ముతారు. ఇంకా అన్నవరం అయితే రీచ్ అయిపోయినా. ఇంకా ఈ స్నాక్స్ ట్రైన్ లో కొనుక్కోవడం కన్నా ఇంటి దగ్గర చేసుకుని తెచ్చుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఇంకా మనం అయితే వైజాగ్ అయితే రీచ్ అయిపోయినా. ఇంకా ఈ వైజాగ్ నుంచి అయితే మీకు అయితే పార్ట్స్ అయితే వస్తాయి. ఇది అయితే పార్ట్ 1 మంది. ఇంకా మనం వైజాగ్ నుంచి అరకు కూడా వెళ్తాం. అరకు వీడియో కూడా వస్తుంది.